తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయా? ఆ సెంటర్లలో చిన్నారులకు కనీస సౌకర్యాలు లభించడం లేదా? స్వంత బిల్డింగులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారా? ముఖ్యంగా భాగ్యనగరంలోని అంగన్వాడీ సెంటర్లలో సమస్యలపైన హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. సిటీలో అంగన్వాడీ కేంద్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో అక్కడికి వచ్చే చిన్నారులు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల అంగన్వాడీ టీచర్లు లేక నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఆయాలు కూడా లేని పరిస్థితి ఉంది. నగరంలో దాదాపు 141 అంగన్వాడీ సెంటర్లు సమస్యలకు నిలయంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంజారాహిల్స్ లోని ఓ అంగన్వాడీ సెంటర్లో 2 ఏళ్లుగా టీచర్లు లేకపోవడంతో నిర్వహణ బాధ్యతలను ఆయా చూసుకుంటున్నట్లు తెలిపారు. మరోపక్క అంగన్వాడీల్లో చేరే చిన్నారుల సంఖ్య పెరుగుతుండటంతో వారి రక్షణ బాధ్యత భారమైందంటున్నారు. సిటీలోని చాలా అంగన్వాడీ సెంటర్లకు సొంత బిల్డింగ్లు లేక చిన్నారులు ఇరుకు గదుల్లోనే ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. చిన్నపిల్లలు ఇక్కడక్కడ ఎండలో తిరుగుతారు. అంగన్వాడీ ఉండాలి. మాకు స్కూల్ లేనప్పుడు అక్కడిక్కడ తిరగకుండా అంగన్వాడీలో కూర్చుంటే చాలు. మాకు ఒక అంగన్వాడీ కావాలి. ఇంతకుముందుకు చెప్పి రాసుకొని పోయారు కానీ పెట్టలేరు. ఇంతకుముందుకు అక్కడ కింద ఉండేది గౌరశంకర్ కాలనీ లేదు. ఇక్కడ కమిటీ వాళ్ళ దగ్గర పెడతారు అని అన్నారు కానీ ఇంకా పెట్టలేరు. ఎవ్వరు రారు. ఖాళీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వచ్చి గుడ్లు అవి తీసుకుని వీళ్ళు కూర్చోబెట్టుకోరు. ప్లేస్ లేదు అని అంటారు. ఇంకా మేము పెడతలేమని అన్నారు. అక్కడ కింద ఉంటే అక్కడ గౌరశంకర్ కాలనీలో ముస్లిం వాళ్ళ కాలనీ ఉంది. అక్కడ పెద్దగా ఉంది. అక్కడ కూర్చోబెట్టుకుంటుంది. ఇంతకుముందు ఆడవాళ్ళు ఇట్లానే పనులకు పోయేటోళ్ళు ఇబ్బంది అయ్యి పిల్లలను అప్పుడే స్కూల్లో తీసుకోరు కదా. ఒక అంగన్వాడీ ఉండాలి అని ఈ అంగన్వాడీ ఉంటే ఇక్కడ కూర్చోబెట్టడానికి వస్తే కూర్చోబెట్టు. అంగన్వాడీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో జాప్యం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్లకు సొంత బిల్డింగులు లేకపోవడంతో నిర్వహణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. సొంత బిల్డింగ్ నిర్మించేందుకు సొంత స్థలం ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవటం లేదని తెలిపారు స్థానికులు. బస్తీలో ఒక 500 మంది చిన్నపిల్లలు ఉంటారు. 500-600 మంది చిన్న పిల్లలు ఉన్నారు. కమిటీ స్థలం కూడా ఉంది మాకు. అక్కడ చూపెట్టండి స్థలం ఉంది కడతామన్నారు కానీ ఇంకా ఎవరు రాలేదు. ఈ పిల్లలకు చూడండి ఇంత చిన్న పిల్లలు ఉన్నారు. ఏదన్నా మీ వల్ల ఏమన్నా ఇప్పుడు మీ న్యూస్ వల్ల ఏదన్నా వాళ్ళ దాకా పోయి ఏదైనా మాకు కట్టించి పిల్లలు కట్టిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంగన్వాడీ సెంటర్ల ద్వారా చిన్నారులు గర్భిణీలకు ప్రభుత్వం పోషకాహారం అందిస్తోంది. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం రవాణా ఖర్చులు సైతం తామే చెల్లించాల్సి వస్తోందంటున్నారు నిర్వాహకులు. ప్రభుత్వం పంపించే వాహనాలు కొంత దూరం వరకే వస్తున్నట్లు తెలిపారు. తర్వాత అక్కడి నుంచి తామే అంగన్వాడీ సెంటర్కు తరలించుకుంటున్నామన్నారు. దీంతో అదనపు ఖర్చుల భారం పడుతుండటంతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. పేద వర్గాల పిల్లలు వెళ్లే ఈ కేంద్రాలపై అధికారులు దృష్టి సారించడం లేదని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరుతున్నారు.